పెట్టుకో, దీని మీద వెలిగించుకో. మంట బాగా తక్కువ పెట్టు. దీంట్లో కందిపప్పు వేయించుకోవాలి. కందిపప్పు వేయించాలా? ఓకే, కందిపప్పు అది కలుపు కలుపు. అలాగే అక్కడ ఎండు మిరపకాయలు ఉన్నాయి, అవి కూడా వేసే దీంట్లో. జాగ్రత్త, పప్పు మాడిపోకూడదు. ఎండు మిరపకాయలు వేయి. ఇక్కడ జీలకర్ర కూడా ఉంటుంది, తీసుకో. జీలకర్ర వేయి. కలుపు బాగా. బాగా చక్కగా రంగు రావాలి. కందిపప్పు అనేది అది వేగుతున్నప్పుడే చెప్తుంది నేను రెడీ అయిపోయాను అని చెప్తుంది, దాని సువాసన ద్వారా. అర్థమైందా? ఓహో, అదే భూతత్వం. అక్కలే అది పెట్టి చూడక్కలే, నువ్వే భూతంలో ఉన్నావు కదా. నేను భూతంలో ఉన్నానా? ఇందులో చూస్తుంటే నువ్వు తగ్గించి మాడిపోతా. దృష్టి అక్కడ పెట్టు, దృష్టి అక్కడ పెట్టు. సన్నాసి సన్నాసి. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది కంది వాసన. అది మరి రేయ్, ఇప్పుడే కాస్త చింతపండు కూడా దాంట్లో పడే. చింతపండు కలిపి ఉడికే కలిపి, అది కూడా కాస్త అంతా కందిపప్పుతో పడి వేగుతుంది. కందిరేక ఎక్కడ ఉంటుంది తెలుసా? కందిరీగలకు ఉంటుందేమో అది. కందిరేక కందిరీగలకు ఉంటుందా? అంత పండితుని కాదు కదా, నేను నాకు తెలియదు. అయిపోయింది. ఆపేయి అయితే, స్టవ్ ఆపేయి ముందు. దాన్ని జాగ్రత్తగా దీంట్లో పోయి కాలుతుంది, జాగ్రత్త. ఓకే, వెరీ గుడ్. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకో. ఉప్పు అది 1 2 చాలు. మిక్సీ తీసుకో. మిక్సీ ఇక్కడ ఉంది మిక్సీ. వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. మరి ఎవరెవరు కొన్నావు ఇక్కడ? ఇది కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో పోసి ముద్దగా తయారు చేయాలి. అంటే అది కంది పచ్చడి. దాన్ని తర్వాత తిరిగి మాట్లాడినాం. అంతే అంటావు? గ్రైండ్ పట్టుకుని రావాలంతేనా? అంతే కదా మరి. బాబాయ్ వచ్చాక ఇందాక ఎవరికో జాతకం చెప్పానన్నావు, దాన్ని ఆపే. ఇంకా బాబాయ్ మళ్ళీ కొడతాడు. కాదు, వేరే వీధిలోకి వెళ్ళి ఎవరి జాతకం చెప్తాను. ఈసారి మగాళ్ళకి ఎవరికైనా చెప్పలేదు. వద్దు బాబాయ్, ఎవరికి జాతకాలు. మీకు 2 రూపాయలు ఉంటాను, ఇలాంటి వాళ్ళని చెప్పు. నాకు తంతారు సన్నాసి. అబ్బు, పలకరింపు కూడా మారిపోయింది. చూస్తావు. అబ్బో, జాతకం బాగుంది కాబట్టి తొందరగా వెలిగింది, లేకపోతే అది కూడా 3 కోట్లు కూడా మంట తగ్గించి కాస్త. అది వేడిగా ఉంటుంది, దాంట్లో నూనె పోసుకో. మరీ ఎక్కువ వద్దు. చాలు. మంట బాగా తక్కువ పెట్టుకో. ఎందుకంటే దీంట్లో తిరుగు మాత్రం ఎక్కువ వస్తువులు వాడేవేం లేవు. ఓన్లీ ఆవాలు జీలకర్ర. అవి ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వద్దు. వేసేవాళ్ళం అయితే ఏం చేసేవాళ్ళం, ఇందాక గ్రైండ్ చేసినప్పుడే దాంట్లో వేసేసేవాళ్ళం. అర్థమైందా? అది మనం వెల్లుల్లిపాయ వాడలేదు. కరివేపాకు వేసుకో, మంట తగ్గించు. కరివేపాకు జాతకం మనం ఏమి చేయలేదు. కరివేపాకు జాతకం కాదు, కాలిపోతున్న పెనం జాతకం, మూకుడు జాతకం. ఆపేసావా? ఇది దాంట్లో వేసి కలిపినా, అది దీంట్లో వేసి కలిపినా ఒకసారి గట్టిగా కలిపి చెప్తాను. కలిపి బాగా కలిపి. అయిపోయిందా? ఇది అయిపోయింది అంతే. దీన్ని జాగ్రత్త పెట్టుకో. ఇంకా నా వ్యాపారం నేను స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఇందాక నుంచి జాతకాలు చెప్పక నోరంతా ఒకటే గుంజేస్తుంది. రండి బాబు రండి, అందరికి వినపట్లేదు, ముందుకు వచ్చి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరికైనా జాతకాలు. అలాగే రండి బాబు రండి, మీరు చూసి మీకు చెప్పబడు. రండి. ఏంటి జాతకాలు ఇక్కడ చెప్పకూడదా? ఏమనుకున్నావు? ఓ పక్కన ఆకలిస్తుంది, వంట అయిపోయింది, తినాలి, జ్ఞానం లేదా? జాతకం చెప్పాక తిన్న తర్వాత జాతకాలు చెప్పుదా? ఇక్కడ చెప్పకపోతే ఉంది, తీసేయి. చెట్టు కిందకి వెళ్ళి చెప్పుకోండి. సన్నాసి తినేపోతాడేంటి? బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కొడుతున్నారు బాబాయ్.
ఏరా స్వామి మనోడే రా కొంచెం తలతెక్క చంపేత కొట్టావు రాకతో కొడతా ఎందుకురా నీకు దిక్కుమాలి జాతకాలు బాబాయ్ చెట్టు కింద కూర్చొని హస్త సాముద్రికం అంటే ఈ ఫ్రీగా వీళ్ళు చెప్పించుకునేది ఫ్రీ బాబు బాబాయ్ 4-5 వచ్చారు చెప్తామని చేతులు చూసే లోపల అదే అందరి మీద కూడా కొట్టేస్తారు నా కేకలు నిలబడి లేపేశారు లేకపోతే ఏకిల్ కాకిల్ వాళ్ళు వస్తారా బాబు బాబాయ్ నా తెలియక ఎంతగా నన్ను కొట్టారు ఎందుకు కొట్టారంటో దెబ్బలు తిండమే కానీ ఎందుకు కొట్టారు తెలీదా అక్కడ వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి పాపం ఆటోలు అందరూ పొద్దున్నే దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దానికి పసుపు రాస్తారు కుంకుమ బొట్లు పెడతారు దానికి ఎందుకు కూర్చొని అది ఎరగొడతాను నేను చెప్పండి ఊరుకుంటా అంటే ఆ విషయం నేను మరిచి తిని ఆయన వదిలిపెట్టను బాబాయ్ ఈ రోజు రాత్రి ఆడు ఉందంటే నాయన బయటికి వెళ్తే నిన్ను వాళ్ళు వదిలిపెట్టరు ఎందుకని మంచి ఇక్కడ జాతం ఉండు చింత చిగురు ములక్కాడ చింత చిగురు ఇగురు దీంట్లో కందిపచ్చడి తీసుకో అర్థమైందా అది కంది పచ్చడి పెట్టుకు బాబాయ్ ఓకే పెట్టుకుంటాను